ఆ చుట్టుపక్కల జీవించే వాళ్ళ మొత్తం జీవితాలను నాశనం చేసే పని అది. ఒక అద్భుతమైన నది ఒక మురిక కాలువగా మారడానికి కారణం ఎవరు అనేది పట్టించుకోరు. పోనీ పట్టించుకోకపోయారు. దాన్ని క్లీన్ చేస్తామనే ప్రాజెక్టు పేరుతో అందరూ మొదలుపెట్టి, అంతకుముందు వైఎస్, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి నందనవనంగా చేస్తాం, అందాల సుందరంగా తీర్చిదిద్దుతాం, మూసి క్లీన్ చేస్తాం, చుట్టుపక్కల అద్భుతంగా డెవలప్ చేస్తాం. ఆ పేరుతో ఇప్పుడు మూసి ఈసా నది కలిసే దగ్గర గాంధీ విగ్రహం ఉంది, అక్కడ గాంధీ ఘాట్. అక్కడ ఇప్పుడు అతిపెద్ద గాంధీ విగ్రహం పెట్టి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి మొదలు పెట్టబోతుంది. క్లీనింగ్ ఈ మూసి ప్రాజెక్టులో భాగంగానే అదొక ప్రాజెక్ట్. 5,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ అట. ఒక పెద్ద 300 అడుగులో 400 అడుగులో ఒక గాంధీ విగ్రహాన్ని, ఒక మ్యూజియంని, ఇంకేదో రకరకాల పెడతారు. 5,000 కోట్లు దానికి. మూసి క్లీన్ చేయడానికి కాదు, గాంధీ విగ్రహం పెట్టి చుట్టుపక్కల పార్కులు ఏర్పాటు చేసి ఆ చుట్టూ ల్యాండ్ రేట్లు విపరీతంగా పెంచేయడం, కార్పొరేట్లకు ల్యాండ్లు ఇచ్చేయడం, ఇది కార్యక్రమం. అంతవరకు ఉంటే బాగానే ఉంటుంది. దాంట్లో భాగంగా అప్పటికి అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాటన్నిటిని కూల్చేసి తమ అధీనంలోకి తెచ్చుకోవడం. ఈ భూమి మీద ప్రభుత్వ కన్ను ఆశ ఎంత దుర్మార్గంగా మారిపోతుందంటే, ఎన్నో ఏళ్ళు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి శ్రమ చేసి పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇళ్ళు ఒక్క నిమిషంలో కూల్చిపడేస్తున్నారు. ఇక్కడ ఇంకా కూల్చేయడం మొదలుగాలే మూసి దగ్గర, కానీ కూల్చేస్తారు రేపో మాపో. దానికి కారణం ఏం చెప్తున్నారు? అది బఫర్ జోన్లో ఉంది, అందుకే హైడ్రా దాన్ని కూల్చేస్తుంది. ఈ బఫర్ జోన్ కథ ఏంది అసలు? ఈ బఫర్ జోన్ నిబంధనలు రాకముందు కట్టిన ఇళ్ళు అవి. నువ్వు ఏ నిబంధనలు పెట్టక ముందు కట్టిన ఇళ్ళు అక్కడ ఉన్నాయి. అపార్ట్మెంట్లు కావచ్చు, ఇళ్ళు కావచ్చు. 10-12 మీటర్లు ఉన్న బఫర్ జోన్ ఉన్న నిబంధనలు కూడా 10-12 మీటర్ల లోపు, కానీ ఇప్పుడు దాన్ని 50 మీటర్లు చేశారు. ఎవరి కోసం ఇది? ఏమనంటే అపార్ట్మెంట్లు కూర్చట్లేదు, అపార్ట్మెంట్లో కొంత భాగాన్ని ప్రచారం చేస్తున్నారు బయట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. అపార్ట్మెంట్లో కొంత భాగం లోపల జాగాను మాత్రమే. అది పచ్చబద్ధం. ప్రజలు అక్కడ తిరగబడకపోతే, మాట్లాడకపోతే నిన్న మొన్న కూల్చిపడేసేవాళ్ళు. అపార్ట్మెంట్ వాసులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు, చుట్టుపక్కల ప్రజలు నిరసన తెలుపుతున్నారు. కాబట్టి కనీసం ఆగింది కొంతకాలం. వాళ్ళు ఈఎంఐలు కడుతున్నారు. ఎప్పటి నుంచో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఈఎంఐలు, ఇప్పటికీ ఈఎంఐలు అయిపోలేదు వాళ్ళవి, కానీ ఇల్లు కూలడానికి రెడీగా ఉన్నాయి. ఈ ఇల్లు కూల్చివేతలు, బుల్డోజర్లతో ఇల్లు కూల్చివేతలు అనేది ఉత్తరప్రదేశ్లో చూసాం మనం. ఉత్తరప్రదేశ్ దానికి యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత పీక్ లెవెల్కి చేరిపోయింది అది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మొదలు పెడుతున్నాడు. ఖమ్మం జిల్లాలో కానీ, ఇక్కడ మూసి పక్కన కానీ ఇట్లా అపార్ట్మెంట్లని, ఇళ్ళని, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టుకున్న ఇళ్ళని కూల్చేసి ఆ జాగా ఎవరి కోసం అభివృద్ధి చేస్తున్నారు? గాంధీ సరోవర్ ప్రాజెక్టు, గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి అని కథలు చెప్తున్నారు.